ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనం దూసుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీలో శకం మారబోతుందా? ఒకవైపు చాణక్యుడి వ్యూహం, మరోవైపు యువ నాయకుడికి పట్టాభిషేకం. నిన్నటి వరకు ఊహాగానాలే, కానీ ఇప్పుడు నిజమైపోయింది. నారా లోకేష్కు టీడీపీ పార్టీలో అత్యుత్తమ ప్రమోషన్ లభించింది. మరి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయబోతున్నారా రాబోయే రోజుల్లో? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఆ భారీ మార్పులేంటి? ఇదిగో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. అసలు విషయానికి వస్తే ఏప్రిల్ 15, 2026 విడుదలైన తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హీటును పెంచేస్తున్నాయి. ఓవైపును ఎండాకాలం వచ్చేస్తున్న తరుణంలో రాజకీయాల్లో కూడా అదే తరహా వేడి పుట్టిస్తూ రాజకీయాలు మార్పిడి జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నప్పటికీ కొత్తగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి నారా లోకేష్కు దాన్ని కట్టబెట్టారు. ఇది కేవలం పదవి మాత్రమే కాదు, టీడీపీ పగ్గాలు ఇకపై పూర్తి స్థాయిలో నారా లోకేష్ చేతిలోకి వెళ్ళబోతున్నాయనడానికి ఇదొక మంచి సంకేతం. యువగలం పాదయాత్ర నుంచి నేటి వరకు నారా లోకేష్ తనను తాను నిరూపించుకున్నారని, అందుకే చంద్రబాబు తన వారసుడిగా రూట్ క్లియర్ చేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇక ఇప్పుడు అందరి నోట వినబడుతున్న మరో ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ రాజీనామా చేస్తారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇందులో ఇంతవరకు నిజం లేదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అమరావతి నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం వంటి పనులు నేనే చూసుకుంటున్నానన్నట్టుగా నిమగ్నమైనట్టు కనబడుతున్నారు. కానీ రాష్ట్రం స్థాయిలో పెద్ద ఎత్తున దారుణంగా అవినీతితో రెచ్చిపోతున్నారనేది వైసీపీ వాదన. పార్టీల పరంగా మాత్రం నారా లోకేష్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. అంటే పాలన చంద్రబాబుది, పార్టీ బాధ్యతలు నారా లోకేష్ దన్నమాట. ఇదిగా తాజా ప్రమోషన్ టీడీపీకే పరిమితం కాలేదు. అటు ప్రతిపక్షం వైసీపీ దానిని వారసత్వ రాజకీయాలకు పట్టాభిషేకమని విమర్శిస్తోంది. కూటమి ప్రభుత్వంలో లోకేష్ పోషిస్తున్న పాత్రను తక్కువ అంచనా వేయలేమని, అటు కేంద్ర పెద్దలతో సంబంధాలు కానీ, ఇటు రాష్ట్రంలో ఐటీ రంగం వైపు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో కానీ నారా లోకేష్ తనదేదో ముద్ర వేస్తున్నారు అంటూ కూడా కొందరు గట్టిగానే అంటున్నారు. ఇప్పుడు పార్టీలో కూడా నెంబర్ 2 స్థానానికి అధికారికంగా చేరుకోవడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనబడుతుంది. ఇక రాబోయే 2029 ఎన్నికల నాటికి లోకేష్కు తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాలన్నదే చంద్రబాబు వ్యూహంలో కనబడుతుంది. మరి తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ ఈ భారీ బాధ్యతలను నిర్వహించగలుగుతాడా? చంద్రబాబు నిజంగానే భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి కూడా వదులుకునే పరిస్థితి ఉంటుందా? వాస్తవానికి చంద్రబాబు గారి వయసు రీత్యా చాలా ఇబ్బందులే ఉన్నప్పటికీ నెట్టుకుంటూ వస్తున్నారన్నది టీడీపీలో వినపడుతున్న మాట. ఇక ఇదంతా ఒకెత్తు, అబద్ధపు హామీలు, అంతులేని మోసాలు. రాష్ట్రానికి పాలించడానికి కాకుండా కేవలం ఒక వ్యక్తిని ఓడించడం కోసమే పనిచేసినట్టుగా ఏర్పడ్డదే కూటమి అధికారంలోకి రావడంలో పాస్ అయ్యారేమో కానీ వాళ్ళ అసలు రంగు బయటపడింది అనేదానికి అనేక ఉదాహరణలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎన్నికలకు ముందు సూపర్ 6 అంటూ ఆకాశానికి నిచ్చెనలు వేసిన వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నెట్టెట్ట ముంచేశారు అంటూ వైసీపీ గట్టిగానే ఆరోపిస్తుంది, ఆధారాలు కూడా చూపుతోంది. అవును, ఇప్పుడు ఏపీలో ప్రతి గడపలోనూ ఇదే చర్చ కూడా సాగుతోంది. కూటమి పాలనలో సామాన్యుడికి బతుకు భారమైపోయింది అనే వాదన బలంగా వినబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో 1వ తారీఖు వచ్చిందంటే చాలు, బటన్ నొక్కితే నేరుగా పేదవాడి ఖాతాల్లోకి డబ్బులు వచ్చేవి. అమ్మఒడి, ఆసరా, రైతు భరోసా, ఇలా ప్రతి పథకం ఇంటింటికి చేరేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఏమైంది? తల్లికి వందనం ఎక్కడ? ఉచిత గ్యాస్ సిలిండర్ ఏవి? నిరుద్యోగ భృతి ఊసు కూడా లేదట. సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు రాజకీయాలకే కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనబడుతుందని వైసీపీ కూడా బలంగానే అంటుంది. పథకాలు నిలిచిపోయి పేదవాడి కడుపు కొడుతున్న ఈ పాలన అవసరమా? ప్రజలారా, మీకు మళ్ళీ చంద్రబాబు రావాలా అంటే వద్దు అనే తట్టుగా అసంతృప్తితో రగిలిపోతుంది ప్రజానికం. సంక్షోభంలో నెట్టేసిన చంద్రబాబు నాయుడు గారు జగన్ను ఓడించబడే లక్ష్యంగా పనిచేసి గెలవడంలో మాత్రమే పాస్ అయ్యారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇదిగో ఈ తప్పులే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద ప్లస్గా మారుతున్నాయి. నాడు జగన్ పాలనలో ఇదో ఉన్న భరోసా నేడు కరువైందని ప్రజలు కూడా గట్టిగా మెల్లిమెల్లిగా నమ్ముతున్నారు. అమరావతి పేరుతో కాలక్షేపం చేస్తూ గ్రామీణ వ్యవస్థను, ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడంపై జనం కూడా మండిపడుతున్నారు. ధరలు చూస్తే ఆకాశానికి అంటుతున్నాయి. శాంతి భద్రతల విషయానికి ఎంత తక్కువ మాట్లాడితే అంత. పోలీసులు కేవలం పోలీస్ అనే ట్యాగ్ లైన్లో ఉన్నారు కానీ మంత్రి ఫోన్ చేస్తూనో, ఎమ్మెల్యే ఫోన్ చేస్తూనో ఉన్నంత బాధ్యత పేదవాడి దగ్గర లేదు. శాంతి భద్రతల క్షీణంగా, శూన్యంగా కోల్పోతున్న వైన్యం చూస్తున్నాం ఏపీలో.
అయ్యో జగనన్న ఉంటేనే బాగుండేది కదా అని సామాన్యులు బహిరంగంగానే చర్చించుకునే పరిస్థితికి రోజు రోజుకు వస్తుంది. జగన్ గారి పోరాటం ఇప్పుడు తన కోసం కాదని మోసపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం అంటూ కొత్తగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెక్కు చెదరని ధైర్యం, ఓటమి ఆయన కొత్త కాదని, పోరాటం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య అని, అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలను వింటూ సాగుతున్న పర్యటనలు చూస్తున్న జనసందోహం కళ్ళు చెదురులేకట్టే తయారవుతుంది. గాలి మళ్ళీ జగన్ వైపు మల్లుతుందని, కూటమి పాలనలో జరుగుతున్న ఈ అన్యాయాలన్నీ ఎదిరించే ఏకైక గొంతుకగా జగన్ ప్రతి అడుగులో నిలబడుతున్నాడని క్లియర్గా ప్రజలు నమ్ముతున్నారు. మోసపూరిత వాగ్దానాలతో బహుశా అధికారం సాధించవచ్చేమో కానీ ప్రజల హృదయాలను గెలవాలంటే చిత్తశుద్ధి ఉండాలి అనేది మాత్రం ఇప్పుడు తాజా ఏపీ పరిణామాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పుష్కలంగా ఉన్నాయనో, కూటమి ప్రభుత్వం వద్ద లేవనో కాదు. ఈ పరిపాలనలను బట్టి ప్రజల వద్ద వినపడుతున్న మాటలు ఇవన్నీ. ఇదిగో ఈ పాలన రాబోయే రోజుల్లో వైసీపీని కానీ టీడీపీని కానీ డిసైడ్ చేసే బ్రహ్మరథంలా పట్టంలా చేరుతుంది. మోసపోయిన ప్రజలు తమ సిద్ధం అనే నినాదంతో మళ్ళీ జగనన్నను చూసి సింహాసనం మీద కూర్చోబెడతారా, లేదంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ లాంటి ఈ ముగ్గురు కలిసిన ప్రభుత్వం చక్కగా చేస్తుందని మళ్ళీ వీళ్ళకు పట్టం కడతారా అన్నది నిజంగా $1 మిలియన్ ప్రశ్నే. జగన్ పాలన బాగుందా, కూటమి పాలన బాగుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అధికారంలోకి ఎవరు ఉన్నారన్నది కాదు, ప్రజల మనసులోకి ఎవరు వెళ్తున్నారు, ప్రజలకు ఉపయోగపడే పరిపాలనలో ఎవరు ముందుండి నిలబడుతున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ముఖ్యమైన మార్పుల విషయానికి వస్తే ఏప్రిల్ 2020 నాటి కమిటీలు చూస్తే జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఇక్కడ. దీని కింద జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, అలాగే డాక్టర్ బైరెడ్డి శబరి, కిలారి రాజేష్ వీళ్ళున్నారు. చంద్రబాబు గారు ఎప్పుడు ఏది చేయాలన్నా చాలా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. తాజాగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేసీఆర్ కుమారుడైన కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ అని గతంలో మనం వింటేది తెలంగాణ రాష్ట్రంలో. అచ్చం కేసీఆర్ మాదిరిగానే ఇప్పుడు చంద్రబాబు మెల్లిమెల్లిగా లోకేష్కు బాధ్యతలను పెంచుతున్నారు. బాధ్యతలు కాదు, బరువును పెంచండి, బరువును కాదు అలాగే మంచితనం కూడా పెంచండి అంటూ వైసీపీ గడ్డి పెడుతుంది. యువ నాయకత్వం కాదు, మంచి నాయకత్వం కావాలి, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకునే నాయకత్వం కావాలి. ఇటీవల ఏబిఎన్ రాధాకృష్ణ ఒక మాట తప్పు మాట్లాడితే ఆ మాటను తప్పు అని అనకుండా సమర్థిస్తూ పోతున్న ఇలాంటి యువ నాయకులు రాబోయే రోజుల్లో ఏం మంచి చేస్తారో ఆలోచించండి అంటూ ప్రజలను వైసీపీ గట్టిగానే సమాధానాలు ఇస్తుంది. వాస్తవానికి మంచిని మంచి, చెడుని చెడు అనే తట్టుగానే నిలబడి ఉండాలి రాజకీయ నాయకుల్లో. అంతేగాని మనవాడు కాబట్టి ఏం చేసినా కరెక్ట్, పక్కవాడు తుమ్మినా తప్పే అంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే అందరికంటే గొప్పగా ప్రజలు విశ్లేషించుకుంటున్నారు నేడు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.